భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య లక్నోలోని ఎక్నా స్టేడియంలో జరగాల్సిన 4వ టీ20 మ్యాచ్ రద్దయింది. దట్టమైన పొగమంచు కారణంగా పలుమార్లు అంతరాయం కలిగింది. చివరికి అంపైర్లు ఎంత ప్రయత్నించినా పొగమంచు తగ్గకపోవడంతో మ్యాచ్ నిర్వహణ కష్టతరంగా మారింది. దీంతో 9 గంటల 30 నిమిషాలకి మ్యాచ్ ని రద్దు చేస్తూ అంపైర్లు ప్రకటించారు. 6 గంటల 30 నిమిషాలకి టాస్ వేయాల్సి ఉండగా అరగంటకు ఒకసారి వాయిదా వేస్తూ వచ్చారు అంపైర్లు. దీంతో చివరికి 9 గంటల 30 నిమిషాలకి మరొకసారి పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ ను కొనసాగించడానికి సాధ్యపడకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ని రద్దు చేస్తూ ప్రకటించారు. ఇరు జట్ల కెప్టెన్లతో చర్చించి ఈ ప్రకటన చేశారు. దీంతో దట్టమైన పొగమంచు కారణంగా మ్యాచ్ రద్దవడంతో మ్యాచ్ చూడడానికి వచ్చిన స్టేడియంలోని ఫ్యాన్స్ అంతా తీవ్రంగా నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. కాగా ఈ మ్యాచ్ రద్దుతో టీమిండియాకు ఏమైనా నష్టం ఉందా అంటే ఇది సౌత్ ఆఫ్రికాకే తీవ్ర నష్టమనే చెప్పాలి. ఎందుకంటే భారత్ ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉంది. ఇక చివరి మ్యాచ్ లో గెలిస్తే 3-1 ఆధిక్యంలో ఉంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్ రద్దయినా సిరీస్ టీమిండియా వశమవుతుంది. ఎటొచ్చి కూడా సౌత్ ఆఫ్రికాకే చివరి మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమంగా ఉండాలనుకున్న సౌత్ ఆఫ్రికాకు సిరీస్ గెలిచే అవకాశాన్ని మాత్రం పూర్తిగా కోల్పోయినట్టే. ఒకవేళ చివరి మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ సమం అవుతుందే తప్ప సిరీస్ గెలుచుకునే అవకాశం లేదు. ఇక భారత్ పరిస్థితి అయితే చివరి మ్యాచ్ లో ఓడిపోయిన సిరీస్ ను కోల్పోయే ప్రమాదం నుంచి తప్పుకున్నట్టే. ఒకవేళ అహ్మదాబాద్ వేదికగా చివరి మ్యాచ్ లో గెలిస్తే టీమిండియాకు 3-1తో సిరీస్ వశం అవుతుంది. ఒకవేళ మ్యాచ్ రద్దయిన 2-1తో సిరీస్ చేజెక్కించుకుంటుంది. అయితే ఎటొచ్చి ఈ 4వ టీ20 రద్దు కారణంగా సౌత్ ఆఫ్రికాకే తీవ్ర నష్టమనే చెప్పాలి.